సమస్యలు అసలు వెడతాడు, ఉద్యోగానికి వస్తాడు, అర్ధరాత్రులు అపరాత్రులు వస్తాడు, ఇద్దరు అంతే, బ్యాగ్ వేసుకుని వీరు డాగ్ వేసుకుని వారు పోతారు బయటికి. ఎప్పుడో వస్తారు, ఎప్పుడు పడుకుంటారో తెలియదు. ఇందులో సుఖపడే సమస్య ఏమీ లేదు, కొట్టుకు చావడం తప్ప. ఆయాసపడి వారు వచ్చారు, నీరసపడి వీరు వచ్చారు, ఇక సుఖమేటి? ఇదివరకు అలా లేదే, మేమంతా ఎందుకు సుఖపడుతున్నాం, మా తల్లిదండ్రులకు సుఖంగా ఉన్నారంటే ఇంట్లో తల్లి అని ఒక పదార్థం అలా ఉండేది, ఈ మొత్తం కోసం కాపలా కాస్తూ తోటమాలిలాగా భర్తతో సహా అందరినీ శుభ్రంగా రారు సమయానికి చస్తున్నాం అనేది ఆ పడలేక వచ్చేవాళ్ళు అందరూ. ప్రేమ ఎంత బయటికి వెళ్ళిన మొగాడైనా సరే, మా ఆవిడ చూస్తూ ఉంటుందండి, తిందండి పాపం అమాయకురాలు అని వెళ్ళిపోతాడు. నేను సాధారణంగా పొద్దున్న మీటింగ్లు ఒప్పుకోను, నేను సాయంత్రం ఒప్పుకుంటాను. ఎందుకంటే నేను 12:30కి భోజనం చేస్తాను, నేను చేస్తే కానీ ఆవిడ చేయదు. నేను ఎక్కడో ఇక్కడ నిజాంపేటలో ఒప్పేసుకుని ఇక్కడికి వచ్చి 1 గంట వరకు మాట్లాడి 3ంటికి ఇంటికి వెడితే నా గురించి కాదు బాధ, ఆవిడ గురించి. తిందాం, పైగా షుగర్ పేషెంట్, తినకపోతే ఎలాగా, చెప్పినా విందాం, తప్పు అంటుంది. అంతే, వాళ్ళ అమ్మగారు అది నేర్పారు ఆవిడకి. అది నాకు ఉపయోగం, ఎందుకంటే నేను ముందు వెళ్ళిపోతాను, నాకు ఒప్పుకొని ఒకవేళ ఒప్పుకుంటే మీరు